అందులో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా అవసరమే లేదు. కానీ వాస్తవం ఏమి, సరే కాంగ్రెస్ 2004లో మాటిచ్చి 14 దాకా నెరవేర్చకపోయినా పోరాటాలు ఆగలేదు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి 4 నుంచి 14 దాకా కొట్లాడినాం. అంతకంటే ముందు 4 ఏళ్ల పాటు కూడా పోరాటం చేసినాం. కాబట్టే ఫైనల్గా జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సరే జూన్ 2 ఎట్లా వచ్చింది అంటే దాని వెనకాల నవంబర్ 29 ఉన్నది. నవంబర్ 29 రోజు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మొండిగా కూర్చోపోతే, కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని కూర్చోపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇక్కడ మనకు కూర్చొని మాట్లాడుకోవడానికి పుష్కర కాలం తర్వాత సందర్భం కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఒక మొండితనం, ఒక సంకల్పం, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ అందరూ మీరు జర్నలిస్టులు, విఘ్నులు, పెద్దలు, రాజకీయాలను ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, భారతదేశ సమకాలీన రాజకీయాల్లో మీరు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సమాజంలో ప్రజల్లో ఉన్న ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, విశ్వాస లేమిని తొలగించడానికి నేను గనక ఎత్తిన జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అన్న ఒక్క రాజకీయ నాయకుని భారతదేశంలో మీరు నాకు దయచేసి చూపెట్టండి. అలాంటి సాహసం సామాన్యమైన సాహసం కాదు. ఆ మాట అనడానికి కూడా గుండె ధైర్యం కావాలి. అట్లాగే నేను హైదరాబాద్ నుండి బయలుదేరిపోతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పాలంటే కూడా గుండె ధైర్యం కావాలి, ఖలేజా కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు, ఇవాళ రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్గానే కనబడతాయి. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ల తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు. కానీ ఆ రోజు, ఆ నిమిషానికి, ఆ క్షణంలో ఉండే ఉద్విగ్నభరితమైన పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారి సాహసం, ఆయనకి మొత్తం తెలంగాణ సమాజం అండగా నిలబడ్డ పద్ధతి, కేసీఆర్ గారితో పాటు మరి ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం కులాలకు, మతాలకు అతీతంగా నిలబడ్డ పద్ధతి ఏదైతే ఉందో అల్టిమేట్గా మనం చూసినట్టయితే దానివల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అనేది నిర్వివాదం. సరే కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాము అని చెప్పుకోవచ్చు. ఇవ్వక తప్పని అనివార్యత సృష్టించింది తెలంగాణ ప్రజాశక్తి, తెలంగాణలోని ప్రజా కదలికలు, ప్రజా బాహుల్యం. ఇస్తావా చస్తావా అని చెప్పి కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టకపోతే తెలంగాణ వచ్చే సమస్య లేదు. ఇది వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా ప్రజలు మరి అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నాయకుడి నాయకత్వంలో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ నాయకుడి చేతుల్లోనే తెలంగాణ ఉంటే భద్రంగా ఉంటుందని చెప్పి 2014 మరి జూన్ 2 ఆ రోజు మీకు తెలుసు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. మరి కొలువు తీరిన ఈ ప్రభుత్వం ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే పోరాటంలో, ఉద్యమంలో 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ పోరాటంలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో ఉద్విగ్నభరితమైన అనుభవాలు ఉన్నాయి. కానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది, ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు నన్ను అడిగితే ఏం సాధించారు 12 ఏళ్లలో అని మీరు అడిగితే, తెలంగాణ ఏం సాధించింది అని అడిగితే విజయాలు నేను లెక్కబెట్టి చెప్తే రవికాంత్ రెడ్డి గారు చెప్పిన టైం అయిపోతుంది. కానీ అయినా కొంతవరకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమానికి ఆనాడు శీర్షిక, ట్యాగ్ లైన్. మరి ఏం సాధించారు మీరు అని అడిగితే, వలసలు, కరువులతో, నెర్రెలు బారిన నేలలతో
నెత్తురుతో తడిసిన నేలల్లో సాగునీళ్లను పారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నమో రామచంద్ర అనే రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి, పంజాబ్ను హర్యానాను తలదన్ని అన్నం పెట్టే స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మాకు హక్కుగా సంక్రమించిన ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి అటు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసిన, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును 80% పూర్తి చేసిన, ఇది చేసింది తెలంగాణలో సాగునీళ్లు పారాలని, కన్నీళ్లు బారిన తెలంగాణలో సాగునీళ్లు పారాలని. నెర్రలు బాసిన నేల, నెత్తురుగారిన నేలల్లో మళ్ళీ వ్యవసాయం జరగాలి, రైతులు వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారు పరితపించారు. అట్లాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 2014 ముందు ఏంటిది పరిస్థితి? వలసలు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు, ఎన్కౌంటర్లు, ఆత్మహత్యలు, నెర్రెలు బారిన నేలలు, పాడుబడ్డ ఇండ్లు, పడావుబడ్డ భూములు, ఇవన్నిటిని కూడా సంపూర్ణంగా ఈ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఉద్యమ తెలంగాణని ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే ఒక బృహత్తరమైన యజ్ఞం చేసింది కేసీఆర్ నాయకత్వం. ఒక్క దశాబ్ద కాలంలోనే ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ భూమిపుత్రుడిగా చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా. ఒక సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించి భారతదేశం ముందు పెట్టాం. దశాబ్ద కాలంలోనే ఒక సస్యశ్యామల సిరి సంపదల దృశ్యాలను ఆవిష్కరించే నాయకత్వం మా పార్టీకి ఉన్నది, ఈ రాష్ట్రానికి ఉన్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. అట్లాగే 1-2 కాదు, ఏమేమిటి నుంచి విముక్తి పొందినాము? నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరపోయిన జిల్లా. అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన